హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మేము రోబోటిక్ ఎగ్జిబిషన్ వెళ్ళాం కదా, దీనికి రిలేటెడ్గా ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అందులో చెప్పాను కదా, లాంగ్ వీడియో కూడా మొత్తం డీటెయిల్గా షేర్ చేస్తానని. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది షేర్ చేశానండి. ఎంట్రీ అయితే ఇలా ఉంది, ఒక పెద్ద ఈగల్ బర్డ్. దాని హెడ్ అయితే మనకి రోబోటిక్ మూమెంట్స్ వల్ల అది కరెంట్ కనెక్షన్ ఇచ్చి అది మూవ్ అవుతూ ఉంది. హెడ్ మాత్రము చాలా బాగుంది. ఇదంతా లోపల అనమాట, ఒక సెట్ లాగా వేశారు. వేసేసి పైన రూఫ్కి అంతా ఇలా మన ఫంక్షన్స్లో డెకరేట్ చేసినట్టుగా ఆకులు అలా పెట్టి, ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట, అంతా అలా డెకరేట్ చేశారు. ఇవన్నీ బర్డ్స్ మనకి పవర్ సప్లై ఇచ్చి వాటన్నిటిని మూమెంట్ ఇచ్చారనమాట. రకరకాల బర్డ్స్ ఉన్నాయండి, పీకాక్స్, ఔల్స్, ఈగలు, పెంగ్విన్స్, చాలా రకాలు ఉన్నాయి. నేమ్స్ కూడా పైన రాశారు, వాళ్ళు మెన్షన్ చేశారు ఏ బర్డ్ ఏంటి అనేది. బాగానే అనిపించింది. మేము ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట ఇలాంటి ఎగ్జిబిషన్కి. బాగుంది సింపుల్గా, కాకపోతే లైట్స్ అనేది మనకి అలా కలర్ఫుల్గా కనిపించాలని వైట్ లైట్ కాకుండా మల్టీ కలర్ లైట్స్ అనేది పెట్టారు. చీకటిగా కొంచెం మల్టీ కలర్ లైటింగ్తో అలా ఉంది. చాలా బాగుంది. గీతనైతే అన్నీ చూశాడు, బాగా ఎంజాయ్ చేశాడు. ఏ బర్డ్స్ ఎలా అరుస్తుందో తర్వాత ఇమిటేట్ చేసి వాటికి సౌండ్స్ కూడా ఇచ్చారండి, మ్యూజిక్. ఆ బర్డ్స్ అనేది, కొన్ని బర్డ్స్ ఎలా అరుస్తాయి అనేది వాళ్ళు సౌండ్ కూడా ఉంది బ్యాక్గ్రౌండ్లో. బట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు క్లమ్జీ అయిపోతుందని నేను అది రిమూవ్ చేశాను. ఇది చూడండి, ఆస్ట్రిచ్, ఇలా చాలా రకాల బర్డ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇది టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ పర్ హెడ్ అండి, కిడ్స్కి కూడా 60. ఇంకా లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇక్కడ బల్గేరీ రోడ్లో, వర్తూర్ నుంచి బల్గేరీ రోడ్లో ఒక మనకి జుడియో స్టోర్ అనేది ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో ఉందండి ఈ ఎగ్జిబిషన్ అనేది. మేము వెళ్ళిన రోజు వెదర్ చాలా బాగుంది, వర్షం పడి ఆగిపోయింది, కానీ అక్కడ బాగుంది నీట్గా. అసలు ఏమి మరీ తడి తడిగా అలా వర్షము అలా లేకుండా నీట్గా బాగుంది. వాళ్ళ కిందంతా ఒక పెద్ద కార్పెట్ అనేది వేసి మొత్తం ఇలాగ అరేంజ్ చేశారు. చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ లేరు, కానీ మేము వెళ్ళాక జనాలు వస్తూ ఉన్నారనమాట. ఇది వీకెండ్లో ఈవినింగ్ టైము. పిల్లలు అందరు, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళకి కూడా బాగుందండి చాలా. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఎగ్జైట్ అయ్యాము. ఇక్కడ సెల్ఫ్ కెమెరా ఉంటుంది కదా 360 డిగ్రీస్లో, అది ఒకటి ఉందన్నమాట. వాళ్ళు పే చేసుకొని అలా తీస్తున్నారు వీడియోస్. మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ జైంట్ గొరిల్లా అండి. ఈ గొరిల్లా డ్రమ్స్ ప్లే చేస్తూ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి. ఇదిగోండి టికెట్, ఇందాక నేను ఎంట్రీలో అనమాట ఇది. టికెట్ తీసుకొని మేము అప్పుడే లోపలికి వెళ్తూ ఉన్నాము. ఆ క్లిప్ అనేది స్టార్టింగ్లో మిస్ అయింది. సో ఇంకా 60 రూపీస్ కదా, 3 టికెట్స్ తీసుకున్నాము. టికెట్ అయితే వర్తేనండి, ఎందుకంటే వాళ్ళు లోపల కరెంటు సప్లై, వాళ్ళు బిల్స్ పే చేసుకోవడము ఆ ప్లేస్కి. ఇంకా బాగుంది, షాపింగ్ కూడా ఉంది, ఇంకా ఫుడ్ కూడా ఉంది. నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ క్లిప్స్లో. మేము ఇంక ఇలా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాక ఎంట్రీలో ఇలా వాల్ పేపర్స్ వేసి అలా స్టిక్ చేసి ఎంట్రీ వే అనేది ఇట్లా ఉందన్నమాట. స్టార్టింగ్లో పెంగ్విన్స్ ఉన్నాయి, ఇంకా తర్వాత అంతా ఇందాక చూపించిన బర్డ్స్ అనేది ఉన్నాయి. బాగుంది చాలా. మనకి ఒక హాఫ్ డే, ఒక 2-3 అవర్స్ అనేది మనం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ చూడండి పీకాక్ అనేది ఎలా మూవ్ అవుతుందో, ఫుల్ ఫెదర్స్ పెట్టారు. చాలా బాగుంది విత్ మ్యూజిక్. డిఫరెంట్గా అనిపించింది. మేము ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చాలా ఎగ్జైటింగ్గానే అనిపించింది. ఇంకా గీతను కూడా అన్నీ చూసుకుంటూ మాకంటే ముందు ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. కిడ్స్ కూడా చాలామంది అక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకా నేను జస్ట్ వీడియోలో కనిపించాను చూడండి, మీకోసం వీడియో ఇలాగ తీసుకున్నాను, సెల్ఫ్ వీడియో నేను. ఇంకా పైన అంతా ఇలా డెకరేట్ చేశారండి, బాగుంది. సింపుల్గా అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ పిచ్చి పిచ్చిగా అయితే లేదు. వర్షం పడినా కూడా నీట్గా ఉంది. కిడ్స్తో అనేది వెళ్ళొచ్చు. నేను లొకేషన్ కూడా చెప్పాను కదా, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి, డెఫినెట్గా మీకు వర్త్ అనమాట. టికెట్ కాస్ట్ కానీ అంతా బాగుంది. ఇంకా షాపింగ్ కూడా అండి చాలానే ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి. గొరిల్లా అయితే మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ వీడియో మొత్తంలో కూడా. అక్కడ ఎగ్జిబిషన్ మొత్తంలో గొరిల్లా అనేది చాలా స్పెషల్ అట్రాక్షన్. నాకైతే ఆ వెనక అవి జైంట్ వీల్ అవన్నీ చూసినప్పుడు, ఊర్లో మనకి జనరల్గా తిరునాళాలు జరిగినప్పుడు ఉంటాయి కదండి, నాకు అదే గుర్తొస్తుంది. జైంట్ వీల్ ఉంది, ఇలా బోట్ అంటాం కదా ముందుకి వెనక్కి వెళ్తుంది, అది ఉంది. డ్రాగన్ ట్రైన్ ఉంటుంది కదా మనకి, డ్రాగన్ ట్రైన్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. టికెట్స్ వచ్చేసి 70 రూపీస్, 80 రూపీస్, అట్లా బిలో 100 ఉన్నాయి.
ఓకే అండి. మరీ తక్కువ కాస్ట్ అయితే అనిపించలేదు నాకు టికెట్స్. ఇంకా గీతని ఇక్కడ జెయింట్ గొరిల్లాని చూసి కొంచెం భయపడ్డాడు దగ్గరికి రావడానికి. తర్వాత మేము దగ్గరికెళ్ళి వీడియో కూడా తీసుకున్నాము. కొంచెం ఫొటోస్ కూడా తీసుకున్నాము. వెదర్ అయితే చాలా బాగుందండి. మరీ చలిగా లేదు అసలు. వర్షం తగ్గిందనమాట అప్పుడు. అసలు మంచి గాలి వస్తూ ఉంది. ఫ్రెష్ ఎయిర్, ఓపెన్ ప్లేస్ కదా, చాలా చాలా బాగుంది. అసలు నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఆ టైం అనేది, ఆ మూమెంట్స్ బాగా అనిపించింది. మంచి ఫ్రెష్ ఎయిర్, కూల్గా ఉంది. చాలా బాగుంది. అనుకోకుండా వెళ్ళాం మేము. ప్లాన్ అసలు లేదనమాట. ఇంకా ఈ డ్రాగన్ ట్రైన్ కూడా 80 రూపీస్ అనుకుంటే టికెట్. గీతనైతే ఏం అడగలేదండి. అక్కడ పొటాటో ట్విస్టర్ ఉంటుంది కదా, అదొకటే అడిగాడు తినడానికి. ఇంకా అదొకటే మేము తీసుకున్నాం తన కోసము. అస్సలు ఏమంత బాగాలేదండి, అస్సలు బాగాలేదు. లోపల అసలు అది ఫ్రై అవ్వలేదు, పచ్చి పచ్చిగా ఉంది. ఇంకా చూపిస్తాను చూడండి నెక్స్ట్ క్లిప్లో మీకు ఎలా ఉంది అనేది. ఇది వచ్చేసి మనకి గేమ్స్ ఉంటాయి కదా, రింగ్ వేయడము, షూట్ చేస్తే మనకి అలా ఐటమ్ ఇస్తారు, అది అనమాట గేమ్. ఇంకా కిడ్స్కి బంపర్ బౌన్స్ ఉంది. ఇంకా మనకి చిన్న వాటర్ అరేంజ్ చేసి బోట్స్ వదులుతారు కదా పిల్లల్ని, బోట్స్ వాళ్ళే సెల్ఫ్గా నడుపుకుంటూ వెళ్ళడం, అది కూడా ఉంది. గీతను ఇంతకుముందు ఎగ్జిబిషన్స్లో 2-3 సార్లు వెళ్ళాడండి అందులో. సో ఈసారి తను ఏం అడగలేదు అసలు. మేము కూడా ఏమీ తీసివ్వలేదు టికెట్స్ ఏమి వేటికి, గేమ్స్కి. ఇదే అనమాట ఈ ఫుడ్ స్టాల్స్. అక్కడ మేము వచ్చేసి ఇది ఉంటుంది కదండి, ఇది పొటాటో ట్విస్టర్ ఒకటి ట్రై చేసాము. ఇంకొకటి పావు బాజీ. అస్సలు బాగాలేదండి పావు బాజీ అయితే, వేస్ట్ ఆఫ్ మనీ. అసలు అలాంటి పావు బాజీ మేము ఎప్పుడు తినలేదు ఎక్కడా కూడా. అంత బాగాలేదనమాట. ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము అసలు ఏది తీసుకోలేదు, అదొకటే తీసుకున్నాము. అది కూడా అసలు అట్టర్ ఫ్లాప్ అనమాట. ఇంక ఈ పొటాటో ట్విస్టర్ గీతను అడిగాడని తీసుకున్నాము. వాళ్ళు ఏమైందంటే పెద్ద పెద్ద పొటాటోస్, అది అసలు లోపల అంతా ఫ్రై అవ్వలేదు, పచ్చిగానే ఉంది. ఇంకా ఏదో అలా అయిపోయింది, తెలియదు కదండి అలా ఉంటుందని. బాగుంటుందని తీసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ షాపింగ్ దగ్గర అంతా చూసామన్నమాట. చాలా పెద్ద షాప్ అండి ఒకటైతే, అసలు స్టోరు. అందులో అన్నీ ఉన్నాయి మన కిచెన్లోకి కావాల్సింది. ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట. మనకి హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్, నాప్కిన్స్, అట్లాంటివన్నీ. ఇది ఒక్కొక్కటి నాప్కిన్ అయితే 20 రూపీస్ అంట. ఇవన్నీ అయితే నేను కాస్ట్లు బోర్డులు పెట్టిన చోటే చూసానండి. నేనేం అడగలేదు, బికాజ్ ఏం తీసుకోలేదు నేను అసలు. ఇంకా ఇలా మొత్తము చూసాము చాలా వరకు. చూడండి ఇక్కడ కోమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. మనకి లేడీస్కి కావాల్సినవన్నీ, క్లిప్స్, రకరకాల క్లిప్స్, బ్యాంగిల్స్, ఇంకా మోడల్ మోడల్ స్టిక్కర్స్. ఇది వచ్చేసి మన కిచెన్లో ఐటమ్స్ అండి. మగ్స్, ఇలా ఫ్రూట్ బాస్కెట్. ఇది మెటల్ది 550 రూపీస్ అంట. నాకైతే కొంచెం ఎక్కువ కాస్ట్ అనే అనిపించింది. ఈ షాప్లో అన్ని కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి అసలు. సో నేనేం తీసుకోలేదు. కాస్ట్ ఎక్కువైనప్పుడు ఎందుకండి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తక్కువ కాస్ట్ వస్తువుని ఎక్కువ పెట్టి కొనాలి. సో నేను తీసుకోలేదు. ఏమీ అంత అవసరమైన ఐటమ్స్ కూడా ఏమీ లేవు, అయినా నేనేం తీసుకోలేదు. అందుకే క్వాలిటీ వైజ్గా బాగానే ఉన్నాయి. కాకపోతే నాకైతే కొంచెం రేట్లు ఎక్కువగానే పెట్టారు. ఎగ్జిబిషన్లో అంత ఎక్కువ ఉండవు కదా, మనం అలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కాకపోతే కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. అసలు మనకి పోపు పెట్టుకుంటాం కదా, బాండీలు, అవి ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ చూపిస్తాను చూడండి. నేను డీటెయిల్గా మొత్తం షేర్ చేశాను. గ్రేటర్స్, ఇంకా బౌల్స్, మనం ధూప్ స్టిక్స్ పెట్టుకుంటాం కదా, అది యాపిల్ కట్ చేసుకుంటాం, యాపిల్ కట్టరు, మనకి సోప్ బాక్సులు, రకరకాల లైటర్స్, మళ్ళీ నైఫ్స్. ఇంకా ఏంటండి ఒకటి ఉంది ఒకటి లేదు అని ఏమీ లేదు. మనకి గంటెలు ఉంటాయి కదా జల్లెడి జల్లెడిగా, ఆ జంతికలు అవి చేసుకోవడానికి అవి, హాట్ బాక్సులు, ఇంకా ఆర్గనైజర్స్ బాక్సులు ఉంటాయి కదా అవి, వాటర్ బాటిల్స్, ఇంకా మనం బ్రష్ హోల్డర్స్, స్పూన్ హోల్డర్స్, చాలా రకాలు ఉన్నాయండి. క్లీనింగ్ చేసుకునే బ్రష్లు, ఇదిగోండి చూడండి. అసలు కిచెన్లో ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి దగ్గరలో ఉన్నారు అంటే మీరు వెళ్ళి డెఫినెట్గా చెక్ చేసుకోండి. రకరకాల కంటైనర్స్ ఉన్నాయి, అసలు కప్పులు ఉన్నాయి, చాలా వాటర్ ప్లాస్టిక్ డబ్బాలు, ఇంకా మనకి టీ ఫిల్టర్స్, పాట్ హోల్డర్స్ అండి. ఇది మెటల్, బాగున్నాయి, ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా స్టీల్లో కూడా మనకి ఇది వచ్చేసి మెటల్ మీద కలర్ చేశారనమాట. ఇది కూడా చాలా బాగుంది పాట్ హోల్డరు. మన బాత్ స్క్రబ్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి. ఇంక ఇవి వచ్చేసి మనకి ఇవి అండి, పిల్లలకి ఎక్కువగా స్నాక్స్ అనేది ఫుడ్ తీసుకెళ్ళడానికి బయటకి. లోపల స్టీలు, బయట వచ్చేసి మనకి ప్లాస్టిక్ అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి. నేను వీడియో తీసుకుంటే ఇంకో చేత్తో లిడ్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, అవ్వలేదు, గట్టిగా ఉందన్నమాట. ఇది వచ్చేసి 80 రూపీస్ అంటండి. ఇది రిటర్న్ గిఫ్ట్గా బాగుంటుంది అనిపించింది నాకు.
కాకపోతే ఇప్పుడంతా ప్లాస్టిక్ వాడకం తగ్గించేశారు కదండి చాలామంది. సో ప్లాస్టిక్ ఇవ్వలేం కదా. సో ఇది వచ్చేసి గ్లాస్ బాటిల్, 100 రూపీస్ అంట. చాలా బాగుంది క్వాలిటీ కూడా. కాకపోతే చిన్న బాటిల్ అనమాట, 1/2 లీటర్ అంతే ఉంటుంది. ఇదంతా గిన్నెలు కడుక్కునే స్క్రబ్బర్స్. ఇది వచ్చేసి హ్యాండ్ బ్లెండర్ మనకి. ఇంకా కిడ్స్ కోసం అనేది పెన్సిల్ బాక్సులు అండి. చాలా రకాల పెన్సిల్ బాక్సులు ఉన్నాయి, బట్ చాలా కాస్ట్ ఉన్నాయి. 200 300 అట్లా ఉంది. ఇది వచ్చేసి మగ్, మనకి చిన్నది మగ్ 100 రూపీస్ అంట. ఇది వచ్చేసి 200 ఆర్ 150 ఎంతనో ఉంది. ఇది బాగుంది కానీ అండి ఎక్కువే. కాకపోతే ఈ షాప్లో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇది ఒకటి క్వాలిటీ అంత బాగాలేదు, జస్ట్ మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కారపొడులు చట్నీలు అవన్నీ వేసుకొని. ఇంకా ఇది వచ్చేసి కిడ్స్ కోసం అండి, టాయ్స్ అనమాట. ఇంకా టాయ్స్, మిర్రర్స్ అలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ గీతను ఏమి అడగలేదు, సో మేమేం తీసుకోలేదు. ఈ స్టోర్లో వచ్చేసి చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. స్వీట్ ఉన్నాయి, హాట్ కూడా ఉన్నాయి. నా హస్బెండ్ ఒక 2-3 టేస్ట్ చేశారు అంతే, నేనైతే చేయలేదు. తను చెప్పడం బాగుందన్నారు, బట్ మేమేం తీసుకోలేదు. ఇంకా ఈ స్టోర్ వచ్చేసి స్పెషల్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి అన్ని చిన్న చిన్న స్పైసెస్, సీడ్స్ మన చిన్నప్పుడు ఉంటాయి కదా, ఇంకా 90s కిడ్స్కి చిన్నప్పుడు ఇమ్లి, చింతపండు చాక్లెట్, మనకి చిన్న చిన్నవి సోంపు అట్లా రకరకాల కలర్స్గా, మళ్ళీ చెర్రీస్ అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మాత్రమే మేము కొన్ని తీసుకున్నాము. ఆ గోల్డ్ కలర్ చాక్లెట్స్ ఉన్నవి గీతను అడిగాడు, సో తనకి అది ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. ఏదైనా కూడా 20 రూపీసే. స్పైసెస్ కూడా ఉన్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్పైసెస్. మీరు ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఆలోచించుకోకుండా తీసేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. మేము వచ్చేసి చెర్రీ ప్యాకెట్ ఒకటి, చాక్లెట్ ప్యాకెట్, ఇంకా అది అండి బిర్యానీ స్పైసెస్ ఒక 2-3 రకాలు తీసుకున్నాము. ఇమ్లీ చింతపండు ఒకటి తీసుకున్నాము. అదైతే చాలా బాగుందండి టేస్ట్, ఇమ్లీ చింతపండు చాక్లెట్. అసలు ఈ మధ్య కాలంలో అంత టేస్టీగా ఉన్నది తినడమే దొరకట్లేదు, చాలా చాలా బాగుంది. ముందే తెలుసుంటే ఎక్కువ తీసుకునే వాళ్ళమేమో. నెక్స్ట్ స్టోర్ వచ్చేసి పెన్స్ అండి, రకరకాల పెన్స్ ఉన్నాయి. మేము యాక్చువల్గా దీనికి గీతన్ బర్త్డే ముందర వెళ్ళాము, ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కోసం తీసుకుందామా అనుకున్నాము. బట్ మేము అప్పటికి ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదన్నమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అది కాక ఈ పెన్స్ అనేది చాలా డెలికేట్గా ఉన్నాయండి, అసలు ఊరికే విరిగిపోయేలా ఉన్నాయి. సో అందుకే అసలు ఏం తీసుకోలేదు అక్కడ. ఆ స్పైస్ స్టోర్లో మాత్రమే తీసుకున్నాము. టోటల్గా ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. మంచి మనం పెట్టిన టికెట్కి మంచి వర్త్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు